సమీకరణలు మారుతున్నాయి. కొండా సురేఖని బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ మనం చూసుకుంటే క్రమశిక్షణ విభాగం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి నివేదిక సమర్పించేసింది. తీసేయాలి మంత్రి పదవి నుంచని. ఇమ్మీడియట్ గా హుటాహుటిన లాబింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆవిడ వెకేట్ అయిన ప్లేస్ లో ఎవరు వస్తారు నెక్స్ట్? ఇది పెద్ద సంచలనంగా మారింది ఈరోజు తెలంగాణలో. మనం చూసుకుంటే దీనికి ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు దాకా ఒక మంత్రి పదవి కేటాయించలేదు. అలాగే మనం చూసుకుంటే నిజామాబాద్ చూసుకున్న సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా అక్కడి నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు కొండా సురేఖని రీప్లేస్ చేసిన తర్వాత ఒక మహిళా కోట, దాని తర్వాత బీసీ, ఇది కాకుండా ప్రాంతీయ తత్వంగా ఇన్ని సమీకరణలు చూసుకుంటూ ఇక్కడ మంత్రి పదవిని ఫిలప్ చేయాలి. ఇది చాలా కష్ట సమయంగా మారింది ఈరోజు కాంగ్రెస్కి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ వెనకడుగా ఇట్లా మంత్రి పదవిని తీసిన వెంటనే గంటలోపు ప్రమాణ స్వీకారం చేపిస్తాను అన్న సత్తాలో ఉన్నారు ఈరోజు ప్రభుత్వం. దీని గురించి విజయశాంతి ఆల్రెడీ ఢిల్లీలో లాబింగ్ స్టార్ట్ అయిపోయింది. నాకు కేటాయించండి, నేను పవర్ఫుల్ లీడర్ని, ఉమెన్ కోటా వర్క్ అయిపోతుంది ఇక్కడ, సో నాకు కేటాయించండి అని చెప్పి ఆవిడ ఆల్రెడీ లాబింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే గద్వాల్ విజయలక్ష్మి, ఆవిడ కూడా రేస్లో చాలా విపరీతంగా ఎఫర్ట్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కాకుండా బీర్లా ఐలయ్య కూడా ఈసారి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు స్టఫ్ ఫైట్ యాక్చువల్లీ చూసుకుంటే కనుక విజయశాంతి, బీర్లా ఐలయ్య, గద్వాల్ విజయలక్ష్మి, ఇలా ముగ్గురులో కొండా సురేఖని ఏదైతే ప్లేస్ వేకెంట్ అయిందో ఆ ప్లేస్ కోసం సీరియస్ డిస్కషన్స్ నడుతున్నాయి. అండ్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కోర్ కమిటీతో మీటింగ్ పెట్టుకుని ఆయన డిస్కషన్లో కూడా ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, అసలు ఎవరికి కన్సిడరేషన్లు చేయాలి. దీంట్లో మనం చూసుకుంటే బీసీలో మున్నూరు కాపు యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారంట. సో ఒకవేళ ఈ సామాజిక వర్గాన్ని పెట్టుకుని ఎవరికి ఎక్కడ అడ్జస్ట్ చేస్తారనేది ఒక ఉత్కంఠగా మారింది. కానీ విజయశాంతి మాత్రం ఢిల్లీలో లాబింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఛాన్సెస్ ఆర్ హై ఫర్ విజయశాంతి ఈసారి ఫిలప్ అవడానికి. ఎందుకంటే ఎవరైతే పార్టీకి లాయల్గా ఉంటారో వాళ్ళని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ని ఎదిరించి వచ్చి విజయశాంతి ఫైర్ బ్రాండ్ కింద ఉంది కాబట్టి కొండా సురేఖ పోర్ట్ఫోలియోస్ విజయశాంతికి వెళ్తాయేమో అని చెప్పి చాలా సీరియస్ రూమర్స్ నడుస్తున్నాయి. గడిచిన ప్రభుత్వంలో బీఆర్ఎస్లో ఇలాగే ఒక్కసారి సీరియస్గా చూసుకుంటే డిప్యూటీ సీఎం రాజయ్యని బర్తరఫ్ చేసి కడియం శ్రీహరితో ప్రమాణ స్వీకారం గంటలో చేపించాడు కేసీఆర్. అదే రీతిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సో కాల్డ్ కొండా సురేఖ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇష్టపడలేదు కాబట్టి కోర్ కమిటీ అలాగే క్యాబినెట్ మెంబర్స్ అలాగే క్రమశిక్షణ విభాగం ఆవిడ బర్తరఫ్ చేసి తీరాలని డిసైడ్ అయ్యారు కాబట్టి గంటలోపు ప్రమాణ స్వీకారం చేయించే మూడ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడంట. ఈ రోజు బర్తరఫ్ అయితే మరొక గంటలోనే ప్రమాణ స్వీకారం. మీ దృష్టిలో ఎవరు రావాలి? నా దృష్టిలో అయితే విజయశాంతి చాలా హై స్కోప్ ఉంది. ఎందుకంటే ఉమెన్, పవర్ఫుల్ వాయిస్, లాయల్ టు కాంగ్రెస్, అండ్ ఇది కాకుండా షీ హ్యాస్ గుడ్ కాంటాక్ట్స్ విత్ అధిష్టానం. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ పెట్టుకుంటే విజయశాంతికి ఈసారి పొజిషనింగ్ దొరకచ్చు. సో మీ దృష్టిలో ఎవరికి రావాలి? బీర్లా ఐలయ్య, విజయశాంత, లేకపోతే గద్వాల్ విజయలక్ష్మ? సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి కొద్దిసేపట్లో రాజీనామానా, బర్తరఫా, ఏదో ఒకటి జరిగి తీరాలి అని ఈరోజు క్రమశిక్షణ విభాగం చాలా సీరియస్గా ఉంది. రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా స్టార్ట్ అయింది.